ఎండలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వడదెబ్బ తాకినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పర్సన్కి ఎవరైతే వడదెబ్బ తాకినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలి, తగిన జాగ్రత్తలు ఎలా తీసుకుందాం అని చెప్పేసి మనతో పాటు డాక్టర్ ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, నా పేరు డాక్టర్ తాహిర్. నేను ఫిజిషియన్, అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్స్. సో ఈ ఏప్రిల్ మే నెలలో ఎండ ఎక్కువ ఉంటుంది, దానివల్లనే ఇట్లా ఉష్ణ రోగులు ఎక్కువ ఉంటాయి. సో అది ఇంగ్లీష్లో హీట్ సిక్నెస్ అంటారు. దానికి మైనర్ టైప్ ఉంటుంది, మేజర్ టైప్ ఉంటుంది. మైనర్ టైప్ అంటే హీట్ ర్యాష్, హీట్ క్రాంప్స్ ఇట్లా ఉంటుంది. ర్యాష్ అంటే జస్ట్ పింక్ రెడ్ కలర్ ర్యాష్ రావడం, అట్లా ఇచ్చింగ్ ఉండడం, అది ఉంటుంది. అది కారణం ఏంటంటే అది ఎక్కువ స్వెటింగ్ వల్లనే స్వెట్ పోర్స్ బ్లాక్ అవుతాయి. సో అది బ్లాక్ వల్లనే సిక్రీషన్స్ అది కలెక్ట్ అయ్యి అది ర్యాష్ వస్తుంది. సో అది డేంజరస్ ఉండదు, జస్ట్ కూలింగ్ వాటర్ చేస్తే, ఇంకా ఏదో క్యాలమిన్ లోషన్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇంకా మేజర్ హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటే హీట్ స్ట్రోక్. హీట్ స్ట్రోక్ అంటే ఇది హాట్ ఎన్వైర్న్మెంట్లో ఎక్కువ వర్క్ చేస్తే అట్లా దానివల్లనే హీట్ స్ట్రోక్ రావచ్చు. హీట్ స్ట్రోక్లో బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువ పెరుగుతుంది, మోర్ దెన్ 41 degrees Celsius. అండ్ దానివల్లనే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి న్యూరలాజిక్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో పేషెంట్కు కోమా రావచ్చు, ఫిట్స్ రావచ్చు. కొంచెం మైల్డ్ ఉంటే జస్ట్ కొంచెం ఫెయింటింగ్ లాగా ఉండొచ్చు. సో ఇది అన్ని కేటగిరీస్ ఆఫ్ హీట్ స్ట్రోక్. సో దానికి ఫస్ట్ అట్లా పేషెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ అంటే హీట్ ఎన్వైరన్మెంట్ అక్కడి నుంచి బయట తీసుకొని కోల్డ్ రూమ్లో అట్లా షేడ్ ఉన్న ఇట్లా జాగా అట్లా పెట్టాలి. తర్వాత పేషెంట్స్కు కూలింగ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, బాడీకు డ్యామేజ్ చేయడం కారణం టైమ్ ఆఫ్ బాడీ హీటింగ్. అంటే బాడీ హీటింగ్ టైం ఎక్కువ ఉంటే, సపోజ్ 1 hour 2 hours 3 hours బాడీ హీటింగ్ ఎక్కువ ఉంటే డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. సో తొందరగా బాడీ కూలింగ్ స్టార్ట్ చేస్తే డ్యామేజ్ కొంచెం మేము డిక్రీజ్ చేయవచ్చు. సో బాడీ కూలింగ్ కోసం సింపుల్ మెథడ్స్ అంటే జస్ట్ బట్టలు తీసేసి ఓన్లీ జస్ట్ అండర్వేర్ అట్లా ఉంచి బాడీ మీద అది ఐస్ ప్యాక్స్ పెట్టవచ్చు. ఇంకా జస్ట్ మామూలుగా వాటర్ స్ప్రే చేసి పేషెంట్ పక్కన ఫ్యాన్ పెడితే అది ఇవాపరేషన్ వల్లనే హీట్ లాస్ అవుతుంది. అది బెస్ట్ మెథడ్, ఈజియెస్ట్ మెథడ్. ఎక్కడైనా చేయవచ్చు, హాస్పిటల్ కూడా ఉన్న అవసరం లేదు. సో జస్ట్ బాడీ ఓపెన్ చేసి బాడీ మీద జస్ట్ వాటర్ స్ప్రే చేసి జస్ట్ ఫ్యాన్ పెడితే ఇవాపరేషన్ వల్లనే కూలింగ్ ఉంటుంది. ఇంకా ఒకటి ఏంటంటే బాడీలో ఫ్లూయిడ్ ఏం లాస్ అయింది, అది రిప్లేస్ చేయాలి. సో రిప్లేస్ చేయాలి, దానికి పేషెంట్ కాన్షియస్ ఉంటే నోరుతో ఇవ్వచ్చు, ఎలక్ట్రాల్, ఓఆర్ఎస్ ఇట్లా వాటర్లో కలిపి ఇవ్వచ్చు. ఇఫ్ పేషెంట్ ఈజ్ అన్కాన్షియస్ ఆర్ ఫిట్స్ అట్లా ఉంటే ఎమర్జెన్సీగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. హాస్పిటల్లో అడ్మిట్ చేసి మనం డాక్టర్ ఇస్తారు ట్రీట్మెంట్. అది దాంట్లో ఐవీ ఫ్లూయిడ్స్ ఉంటుంది, అది కూలింగ్ ప్రొసీజర్స్ ఉంటుంది, ఇంకా మెడిసిన్స్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ పేషెంట్స్ సివియరిటీ. ఇంకా ప్రివెన్షన్ కోసం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఎండలో వితౌట్ ఎనీ రీజన్ వర్క్లో కానీ ఆడుకోవడం కానీ, ఎస్పెషల్లీ ఇట్లా హాలిడేస్ ఉంటాయి స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్స్కి. సో బయట ఎండలో ఎక్కువ ఇది ఆఫ్టర్నూన్ టైంలో ఆడుకోవడం ఇట్లా అవాయిడ్ చేయాలి. ఆఫ్టర్ 4 o'clock కొంచెం హీట్ తగ్గిన తర్వాత అట్లా ఆడుకోవచ్చు. అదే ఒకటి. ఇంకా సెకండ్ అంటే హీట్ టైంలో బయట వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, అట్లా ఉన్నప్పుడు హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. వాటర్ బాగా తాగుతూ ఉండాలి. ఓన్లీ ప్లెయిన్ వాటర్ కాకుండా వాటర్లో ఎలక్ట్రాల్, ఓఆర్ఎస్ కలిపి అది తాగితే అది వాటర్ ఎలక్ట్రోలైట్స్ కూడా రిప్లేస్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అంటే పిల్లలు తీసుకొని బయటకు వెళ్తూ ఉంటారు పని మీద పడినప్పుడు, అంటే ఫంక్షన్ కావచ్చు, ఇతర పనుల మీద. అట్లాంటి వాళ్ళకి చిన్న పిల్లల్ని తీసుకెళ్తారు. సో ఇట్లా ఎండ సీజన్లో ఫంక్షన్స్లో ఇట్లా ఉన్నప్పుడు ఎక్కువ హెవీ క్లోతింగ్ అవాయిడ్ చేయాలి, అది ఇంపార్టెంట్.
లైట్ క్లోతింగ్, కాటన్ క్లోతింగ్ పెట్టాలి. అట్లా పార్టీ వేర్, సిల్క్ అట్లా అట్లా దానివల్లనే హీట్ బాడీలో కలెక్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇవాపరేషన్ ఉండదు. సో దానివల్లనే ఇట్లా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్, యంగ్ చిల్డ్రన్, చిన్న పిల్లలు, సచ్ పీపుల్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నా కూడా థిన్ కాటన్ క్లోతింగ్ వేసుకోవాలి ఈ సీజన్లో. తర్వాత నేను చెప్పిన ప్రకారం హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. కొంచెం కొంచెం సేపుకు అట్లా ఓఆర్ఎస్ వాటర్ కలిపి తాగుతూ ఉండాలి. ముఖ్యంగా అంటే వృద్ధులు కూడా ఇంట్లో ఉన్నా కూడా వడదెబ్బన తగిన సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అట్లా అట్లా రావడానికి కారణం. సో మెయిన్లీ హీట్ స్ట్రోక్ అంటే ఒకటే డయాగ్నోసిస్ లేదు. సో చాలా చాలా అది ఉంటుంది. స్మైల్డ్లో జస్ట్ కొంచెం అట్లా తల తిరగడం, కొంచెం హెడేక్ ఉండడం అట్లా ఉండొచ్చు. సో ఫస్ట్ ఈజ్ ఐడెంటిఫై చేయాలి. నాకు కానీ పేషెంట్కు కొంచెం ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ సివియర్ స్టేజ్కి వెళ్ళదు. సో ఇట్లా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ కిచెన్లో వర్క్ చేస్తున్నాం, మన హౌస్ వైఫ్స్ కిచెన్లో వర్క్ చేస్తారు. సో కిచెన్ కూడా ఓపెన్ ఉంటే బెటర్ ఉంటుంది. ఇంకా చిన్న కిచెన్ ఉంటే, క్లోజ్డ్ ఉంటే మళ్ళీ తొందరగా కుక్ చేసి బయట రావాలి. కొంచెం ఫ్యాన్ లోపల, కూలర్ లోపల కూర్చోవాలి. ఎక్కువసేపు కంటిన్యూ ఇట్లా హాట్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేస్తే హీట్ స్ట్రోక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సార్.